హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహేష్ అనాలిసిస్. ఇప్పుడు ఏ న్యూస్ ఛానల్ చూసినా ఒకటే చర్చ, డీలిమిటేషన్. డీలిమిటేషన్ అంటే ఏమిటి, దానివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం, దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఆజ్ కి బార్ 400 పార్ అనే నినాదమే నిజమయ్యేలా ఉంది. ఎందుకు అంటున్నానంటే, జనాభా ప్రాతిపదికన ఎంత జనాభా ఉంటే అన్ని ఎంపీ స్థానాలు కేటాయించాలని 1952లో డీలిమిటేషన్ సంస్థ ఏర్పడింది. దాని తర్వాత 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు సవరించుకోవడానికి ఏర్పాటు చేశారు. 1976లో అప్పుడున్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు భారత జనాభా నియంత్రణ కోసం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 2001 వరకు ఫ్రీజ్ చేయబడింది. దాని తర్వాత మళ్ళీ డీలిమిటేషన్ జరగలేదు. 2026 సంవత్సరం మళ్ళీ డీలిమిటేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీని ద్వారా ఎవరికి లాభం ఎవరికి నష్టం, ఏ రాష్ట్రాలు లాభపడతాయి ఏ రాష్ట్రాలు నష్టపోతాయి? ప్రస్తుతం భారతదేశ ఎంపీ స్థానాలు 543. దీన్ని ఇప్పుడున్న జనాభా ప్రాతిపదికన సవరిస్తే 848 స్థానాలకు కుదించబడుతుంది. 848 స్థానాలకు కుదిస్తే జనాభా నియంత్రణలో ఉన్న రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు నష్టపోతాయి. ఎందుకంటే కుటుంబ నియంత్రణ జరుపుతున్న రాష్ట్రాలు ఇవి. అధిక జనాభా గల రాష్ట్రాలు ఏవేవంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్. ఇవి అత్యధిక జనాభా గల రాష్ట్రాలు. కుటుంబ నియంత్రణ లేని, జీడిపి తక్కువ ఉన్న రాష్ట్రాలు. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తే ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు వస్తాయో చూద్దాం. ఉత్తరప్రదేశ్ ప్రజెంట్ 80 సీట్లు ఉన్నాయి, అవి 143కు చేరుతాయి. బీహార్లో 40 సీట్లుంటే 80 సీట్లకు చేరుతాయి. రాజస్థాన్లో 20 సీట్లుంటే 50 సీట్లకు చేరుతాయి. మధ్యప్రదేశ్లో ప్రస్తుతం 29 సీట్లుంటే 52 సీట్లకు చేరుతాయి. దక్షిణ భారతంలో, సౌత్ ఇండియాలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న సీట్లు 25, మహా అయితే ఇంకొక 8-10 పెరుగుతాయి. కర్ణాటకలో 28 ఉంటే అందులో కూడా ఒక 8 సీట్లు పెరగవచ్చు. తెలంగాణలో 17 సీట్లు ఉంటే ఒక 5 సీట్లు పెరగవచ్చు. కేరళలో 20 సీట్లు ఉంటే పెరిగే అవకాశం లేదు. తమిళనాడులో 39 సీట్లుంటే మహా అయితే ఇంకొక 10 పెరగవచ్చు. ఇలా చూస్తే ఉత్తర భారతదేశంలో 150 సీట్లు పెరిగే అవకాశం ఉంది. పెరిగిన సీట్ల ప్రకారం ఎవరికి లాభం అంటే బీజేపీ ప్రభుత్వానికి లాభం. దీన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అందులో తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి గారు, మాజీ మంత్రి కేటీఆర్ గారు, అలాగే కేరళ సీఎం, ఇలా 52 పార్టీలకు సంబంధించిన నాయకులు ఆ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం కుటుంబ నియంత్రణ పాటిస్తూ రాష్ట్ర జీడిపిని పెంచుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేస్తూ, నార్త్ రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ చేయకుండా ఆ రాష్ట్ర జీడిపిలు కూడా పెంచకుండా ఆ రాష్ట్రాలకే మేలు చేస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడున్న రాష్ట్ర జీడిపి ప్రకారం సీట్ల కేటాయింపు జరగాలి, లేదా ఇంకా 30 సంవత్సరాలు దీన్ని ఫ్రీ చేయాల్సిందిగా వాళ్ళ డిమాండ్. కానీ ఇదంతా చూస్తుంటే బీజేపీ యొక్క రాజ్యాంగబద్ధమైన కుట్రగా కనిపిస్తుంది. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే రాబోయే 30 సంవత్సరాలు కూడా ఈ దేశం బీజేపీ కనుసంధల్లో నడుస్తుంది అని చెప్పడానికి సందేహం లేదు. అలా జరగకుండా దక్షిణ భారత ప్రజలు ఎక్కడికెక్కడ ప్రశ్నించాలి, అందరం కలిసి ఐకమత్యంతో పోరాడాలి అని కోరుతూ సైనింగ్ ఆఫ్ మహేష్ అనాలిసిస్.